చిన్నతనంలో ఉన్నప్పుడు తన తండ్రిని విలన్ అన్యాయంగా చంపడం, ఆ తర్వాత హీరో పెద్దయ్యాక విలన్లపై పగ తీర్చుకొని హతమార్చడం, ఇలాంటి కథలు సర్వసాధారణంగా సినిమాల్లోనే కనిపిస్తాయి. కానీ రియల్ లైఫ్లో ఇలాంటివి జరుగుతాయా అంటే దాదాపు అసాధ్యమే అని చెప్పాలి. కానీ సేమ్ ఇదే కాన్సెప్ట్లో సినిమాను తలపించే స్టోరీతో, ఊహించని ట్విస్టులతో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సైకిల్ పై వెళ్తుండగా హఠాత్తుగా ఓ ట్రక్ వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అయితే సాధారణంగా యాక్సిడెంట్ గా భావించి లైట్ తీసుకున్న పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు తెలిసాయి. సదరు వ్యక్తిని చంపడానికి ఓ వ్యక్తి 22 ఏళ్లుగా అసాధారణ రీతిలో పగ పెంచుకొని సరైన సమయం చూసి ట్రక్తో ఢీకొట్టి చంపాడని తెలిసాక ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. ఇంతకీ ఎవరా వ్యక్తి? 22 ఏళ్ల అతని పగ వెనుకున్న కథ ఏంటి? అసలు పోలీసుల దర్యాప్తులో తేలిందేంటి? బ్లాక్ బస్టర్ సినిమాను సైతం తలపించే ట్విస్టులేంటి? లెట్స్ వాచ్. అహ్మదాబాద్లోని బోడక్దేవ్ ప్రాంతంలో ఓ మధ్యతరగతి వ్యక్తి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆయనకు ఓ కుమారుడు. అయితే సాఫీగా సాగిపోతున్న క్రమంలో ఆయన పనిచేసే చోట మరో వ్యక్తితో చిన్న వివాదం చోటు చేసుకుంది. ఆ చిన్న వివాదమే హత్య వరకు దారి తీస్తుందని ఎవరు ఊహించుండరు. ఆ తండ్రి ఎప్పట్లాగానే తాను పనిచేసే చోటుకు వెళ్తుండగా వివాదానికి కారణమైన మరో వ్యక్తి ఆ తండ్రిని ట్రక్కుతో గుద్ది నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. ఇదంతా చిన్నతనంలోనే కల్లారా చూసిన ఆ కొడుకు తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి తన తండ్రిని చంపిన వారిని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. మరోవైపు తాను జీవనం సాగించేందుకు కూలీ నాలి పని చేసుకుంటూ గడిపేస్తుండేవాడు. ఇలా రోజులు గడిచిపోయాయి. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు. అతనితో పాటు తాను పెంచుకున్న పగ కూడా పెరుగుతూనే వచ్చింది. ఇలా 22 ఏళ్లు గడిచాయి. ఇక పగ తీర్చుకునే సమయం రానే వచ్చింది. చిన్నతనం నుంచి తాను దాచుకున్న రూపాయిని పోగేసి 8 లక్షలతో ఓ ట్రక్కు కొన్నాడు. 1,25,000 డౌన్ పేమెంట్ చెల్లించి మిగతాదంతా బ్యాంకు నుంచి రుణం తీసుకొని ఆ ట్రక్కు కొనుగోలు చేశాడు. ఇక తన తండ్రిని చంపిన నిందితుడి ప్రతి అడుగు గమనిస్తూ సరైన సమయం కోసం ఎదురు చూశాడు. ఒకరోజు రోడ్లంతా నిర్మానుషంగా ఉన్నాయి. తన తండ్రిని చంపిన నిందితుడు అహ్మదాబాద్లోని తలైజ్ ప్రాంతంలోని రెసిడెన్షియల్ కాలనీకి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తి డ్యూటీ టైం ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు సైకిల్ బయటకు తీసి రోడ్డుపైకి వచ్చాడు. రోడ్డు మలుపు తిరిగే క్రమంలో అటువైపు నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు అత్యంత బలంగా ఢీకొట్టి అతని మీదుగా దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తన తండ్రిని ఎలాగైతే ట్రక్తో ఢీకొట్టి చంపాడో అదే విధంగా ఆ వ్యక్తిని హతమార్చి తన 22 ఏళ్ల పగకు ముగింపు పలికాడు ఆ కుమారుడు. ఈ సంఘటనను మొదట సాధారణ యాక్సిడెంట్ గా పరిగణించిన పోలీసులకు దర్యాప్తులో ఈ విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. అహ్మదాబాద్ లో జరిగిన ఈ క్రైమ్ ఇన్సిడెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సినిమా స్టోరీలో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.